శివుడిని అడిగినవాడు కోరింది పొందలేదు, కానీ జీవితాన్ని పొందాడు. ఈ సమాజంలో చాలామంది దేవుని అడుగుతారు, డబ్బు కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం. కానీ శివుణ్ణి ఒకడు ఏమీ అడగలేదు. అడగకుండానే శివుడు అతని జీవితాన్ని మార్చేశాడు. ఒక చిన్న గ్రామం. అక్కడ రామయ్య అనే ఒక సామాన్యుడు. పేదరికం, అప్పులు, ఇంట్లో సమస్యలు అన్నీ ఉన్న ఒక విషయం మాత్రం మారలేదు. అతను ఎప్పుడూ ఇలా అనేవాడు కాదు, శివయ్య నాకు డబ్బివ్వు, శివయ్య నా కష్టం తీసేయి. అతను ఒక మాట మాత్రమే అనేవాడు, శివయ్య నన్ను మంచివాడిగా ఉంచు చాలు. గ్రామంలో వారు నవ్వేవారు. నీ భక్తితో ఏమొచ్చిందిరా, ఇంత పేదవాడివి ఇంకా దేవుడేంట్రా. అయినా రామయ్య మౌనంగా నవ్వేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, శివుడు మాటలు వినడు, మనసు చూస్తాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య. ఒక నిరపరాధి మీద నిందపడింది. అందరూ భయపడ్డారు, ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు రామయ్య ముందుకొచ్చాడు. నిజం తనకు నష్టం అయినా చెప్పాడు. ఆ రోజు అతను ఉద్యోగం కోల్పోయాడు, అప్పులు పెరిగాయి. ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు. ఆ రాత్రి శివాలయంలో కూర్చొని అన్నాడు, శివయ్య నిన్ను నమ్మి నిజం చెప్పాను, నన్ను ఒంటరిగా వదలొద్దు. అదే రాత్రి శివాలయంలో పూజారి కలలో శివుడు దర్శనమిచ్చాడు. శివుడు అన్నాడు, ఈ గ్రామంలో నన్ను పూజించిన వారు చాలామంది, కానీ నన్ను జీవించిన వాడు ఒక్కరే, రామయ్య. మరుసటి రోజు అసలు నిజం బయటపడింది. రామయ్య చెప్పింది నిజమని రుజువైంది. అతనికి ఉద్యోగం తిరిగి వచ్చింది, గౌరవం వచ్చింది, సహాయం చేసే మనుషులు వచ్చారు. రామయ్య అన్నాడు, నేను శివుడిని ఏమీ అడగలేదు, కానీ శివుడే నాకు అన్ని ఇచ్చాడు. శివుడంటే విగ్రహం కాదు, నిజం, ధైర్యం, న్యాయం. వాటిని నువ్వు నడిచిన రోజు శివుడు నీతో నడుస్తాడు. హరహర మహాదేవ, శంభో శంకర.